నమస్కారం అండి. మనకి గ్యాస్ షార్టేజ్ వల్ల ఇండక్షన్ కుక్కర్స్ని జనాలు వాడుతున్నారు. ఇండక్షన్ కుక్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ స్టవ్స్ అండి. వీటిని ఇండక్షన్ కుక్ టాప్స్ అని అంటారు. మీకు వీటిలో పెద్ద సైజువి కూడా ఎలక్ట్రికల్తో మేనేజ్ అయ్యేటటువంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో వీటి అమ్మకం ఈ మధ్య కొంచెం బాగా పెరిగిపోయింది. దాని తర్వాత వీటి కాస్ట్ కూడా ఈ మధ్య పెరిగింది కానివ్వండి. మొన్నటిదాకా గ్యాస్ పీరియడ్ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండేది కాదండి. సో నేను ఇప్పుడు ఈ వీడియో ఏదైతే చేస్తున్నానో దీంట్లో ఒక చిన్న ఇండక్షన్ బేసు వాటి యూటెన్సిల్ యొక్క రిక్వైర్మెంట్ యూటిలైజేషన్స్ మీద నేను మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఒక పర్టికులర్ స్టవ్లో మీకు ప్లస్ అండ్ మైనస్ ఉంది, మధ్యలో వచ్చేటప్పటికి వాటేజ్ ఉంటుందండి. ఇప్పుడు అంటే 600 అంటే ఇది 600 వాట్ అండి. మీరు కొనుక్కునేటప్పుడు ఇండక్షన్ స్టవ్లో వేరియస్ వెరైటీస్ ఉన్నాయండి. 1300 వాట్స్ నుంచి దాదాపు 2200 వాట్స్ దాకా మీకు హోమ్ యూటిలైజేషన్ కోసం వస్తుంది. కమర్షియల్ వాటిలో ఇంకొంచెం పెద్దగా ఉంటుందండి. నేను ఇప్పుడు కమర్షియల్ వాటి గురించి మాట్లాడటం లేదు, నేను మాట్లాడుతుంది ఓన్లీ హోమ్ యూటిలైజేషన్ వాళ్ళ కోసము బెనిఫిట్ ఉంటుంది అనేటటువంటిది ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ వేరియస్ బటన్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఇండక్షన్ కుక్కర్ కనుక కొని దాన్ని వాడేటట్టు అయితే కనుక ఆ బటన్స్ యొక్క బేసిక్ ఐడియాలజీ చూసుకోండి. ఇప్పుడు నేను జనరల్గా నేను పెట్టేటటువంటిది ఎట్లా ఉంటుందంటే కనుక మీకు 200 నుంచి జనరల్లీ స్టార్ట్ అవుతుంది. జనరల్లీ చాలా వరకు హోటల్స్ వాటన్నిటిలోనూ ఇండక్షన్ కుక్కర్ హీటింగ్ కోసం వాడతారండి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మీకు ఓవర్ స్టవ్ హీట్ అవ్వకుండా మెటీరియల్ మాత్రం హీట్ అవుతుంది. ద బెనిఫిట్ ఆఫ్ ఇట్ ఈస్ దిస్. ఓకే, సో మనము తీసుకునేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు మనము నీట్ అండ్ క్లీన్ కింద చేసుకుని మనము దాన్ని ముందరికి వెళ్ళటము అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి అండి ఇది. ఓకే, సో ఇప్పుడు నేను మన యూటెన్సిల్ ఏవైతే మనం వాడుతున్నామో అవి ఫస్ట్ ఇండక్షన్ కుక్కర్కి కంపాటబుల్ ఉండేటటువంటి ప్రోడక్ట్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి. ఓకే, ఇది మీరు ఎప్పుడైనా మీ దగ్గర ఉండేటటువంటి ఫ్లాట్ బాటమ్ యూటెన్సిల్స్ అంటాం అన్నమాట. మనము ఫ్లాట్ బాటమ్ యూటెన్సిల్స్ చూస్తే కనుక కింద మీకు ఒక రకమైనటువంటి ప్రొవిజనింగ్ ఉంటుందండి. ఒక నార్మల్ గిన్నెలకి వాటికి ఉండదు. సో మీరు ఆ ప్రొవిజనింగ్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మీరు వాడాల్సింది ఉంటుంది. లేకపోతే కనుక మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో సంబంధం ఉన్నటువంటి ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లాట్ బాటమ్ స్టీల్ యూటెన్సిల్స్ ఉన్నా, లేకపోతే క్యాస్ట్ ఐరన్ యూటెన్సిల్స్ ఉన్నాయి. ఈ మధ్య క్యాస్ట్ ఐరన్ వస్తున్నాయి, అవి బాగా పనిచేస్తాయండి. కర్వ్డ్ కనుక మీరు పెట్టుకుంటే అవి కూడా పనిచేసే ఛాన్స్ ఉంది కానివ్వండి. అది ఏంటంటే అది ఫుల్గా మీకు హీటింగ్లో ఇష్యూ ఉంటుంది, కాబట్టి అది చూసుకొని చేసుకోండి. అండ్ 2 స్పిల్లేజ్ ప్రూఫ్ పెట్టుకోవాలండి. దీన్ని ఏంటంటే నీళ్ళకి కొంచెం దూరంగా ఉంచాలి. దాని తర్వాత ఫ్యాన్ వెంటిలేషన్ ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే లోపల ఇన్ కేస్ ఏమైనా హీట్ జనరేట్ అయితే మీకు 2 హీట్ సెన్సర్స్ ఉంటాయండి. కాయిల్ మీద ఒకటేనో, దాని తర్వాత హీట్ సింక్ దగ్గర ఒకటి ఉంటుంది. ఆ యొక్క హీట్ సెన్సర్స్ ఓవర్ హీట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద డిపెండెంట్ అయి ఉంది కాబట్టేసి, లేకపోతే ఇష్యూస్ సరిగ్గా మనకి కుక్ అవ్వకపోవటము లేకపోతే ఇబ్బంది అంటూ ఉంటుంది. అండ్ 2 దీన్ని ఇది మన నార్మల్గా స్టవ్స్ని నీళ్లతో పోసేసో లేకపోతే తడిగుడ్డతో తుడిచేయటాలో ఇవన్నీ చేసుకోకూడదండి. టిష్యూ పేపర్ పెట్టుకొని మీరు చేయాలి. ఓకే, సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇవాళే ఒక వీడియో అప్లోడ్ చేశాను. నేను మైక్రోవేవ్ ఓవెన్లో పొటాటోస్ని నేను బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇండక్షన్ కుక్కర్ని యూజ్ చేసేసుకునేసి నేను ఏంటంటే ఒక కర్రీని తయారు చేశానండి. ఓకే, ఇప్పుడు ఆ రెసిపీ అంతా నేనేమి మాట్లాడటలేదు కానివ్వండి. ఇప్పుడు మీరు కనుక చూస్తే కర్రీ ఇది ఇన్ ది ఫైనల్ స్టేజెస్. ఓకే, నేను పెట్టినటువంటి టెంపరేచర్ ఇది ఓన్లీ 600 వాట్స్ పెట్టాను నేను ఇక్కడ. అయినా చూడండి మీకు ప్రాపర్గా ఏంటంటే దాని లోపల ఒక తెరులు వచ్చింది. దాని తర్వాత మీకు ఆయిల్ పైకి వచ్చి కర్రీ మొత్తం దాదాపుగా అయిపోయిందండి. మీకు నార్మల్ దానికంటే కొంచెం తొందరగానే అవుతుంది, కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. అండ్ 2వ పాయింట్, ఎర్తింగ్ ఉన్నటువంటి మన ఎలక్ట్రికల్ యూనిట్స్ అంటే సర్క్యూట్ ఆర్ లేకపోతే కనుక ప్లగ్స్ ఏవైతే ఉంటాయో చూసుకోండి, ఎర్తింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. వెంటిలేషన్ ఉండాలండి. ఓకే, దాని తర్వాత ఎత్తైన దాంట్లో పెట్టుకుని దానికి గాలి సరిగ్గా ఆడేటట్టు చూసుకుని తెరలకుండా దానిపైన చుట్టుపక్కలంతా స్పిల్ అవ్వకుండా మీరు ఆ ఏరియాని కనుక కాపాడుకుంటూ ఉంటాయి. ఇండక్షన్ స్టవ్స్ చాలా రోజులు వస్తాయండి ఇవి. దీస్ ఆర్ వెరీ గుడ్ ఏంటంటే గ్యాస్ సర్ప్లస్లో ఉన్నప్పుడు తక్కువ రేట్లో మీకు ఒక యూనిట్ వచ్చేస్తుంది.
అంటే ఈ మధ్య కొంచెం హైప్ అయిపోయింది కానివ్వండి గ్యాస్ లేనప్పుడు. ఓకే, నార్మల్ టైప్ ఆఫ్ సర్కమ్స్టెన్స్లో మీకు 1500 నుంచి 2000 రూపాయల లోపల మీకు ఒక యూనిట్ వస్తుందండి. ఓకే, సో మీరు చెక్ చేసుకొని చూసుకోండి. మీకు ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ కూడా ఈ ఇండక్షన్ కుక్కర్లను అమ్ముతున్నాయి. దీన్ని ఇండక్షన్ కుక్ టాప్ అంటారండి. నేను కుక్కర్ అని ఎందుకంటానంటే నాకు అలవాటు అయిందనేసి. ఓకే, మీకు ఇండక్షన్ కుక్ టాప్స్ని మీరు గనక తీసుకుంటే ఇది కాయిల్ మీద ఉన్న ఇది హీటింగ్ ఎలిమెంట్తో చేసేది కాదండి, ఇది మ్యాగ్నెటిక్ ఎలిమెంట్తో మన కుక్ అయ్యేటటువంటి ప్రొవిజనింగ్. కాబట్టి మీకు పెద్ద కాయిల్స్ అక్కర్లేదు, మెయింటెనెన్స్ ఫ్రీ కూడా. చాలా వరకు మీరు జాగ్రత్తగా చూస్తుంటే ఏళ్ళు కూడా వస్తుందండి. అట్లా అని చెప్పేసి ఓవర్లోడ్ వేయద్దు, ఎందుకంటే దీని కెపాసిటీ పరంగానే మీ ఎక్విప్మెంటు, దాని తర్వాత మీ యొక్క వండటం అనేటటువంటిది ఉండాలి. మధ్య మధ్యలో ఇన్ కేస్ మీరు కంటిన్యూస్లీ కనుక వాడేటట్టు అయితే కనుక దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం మళ్ళీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మళ్ళీ రెండో ఐటెం పెట్టుకుంటాం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి అండి. ఓకే, అంటే నేను ఇవి చెప్పేవి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ట్రక్షన్కి పరే కావండి. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ని తూచా తప్పకుండా పాటించండి. దాని తర్వాత స్పిల్లేజ్ లేకుండా నీట్ అండ్ క్లీన్ కింద తుడుచుకుంటూ ఉండండి. ఓకే, వాటర్ వాడద్దు, ఎందుకంటే లోపల ఏమన్నా కనుక మాయిశ్చర్ వెళ్ళిందంటే కనుక దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ అ షార్ట్ సర్క్యూట్. ఓకే, కాబట్టేసి మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ డూ నాట్ ఓపెన్ ది ఇండక్షన్ కుక్ టాప్స్, ఎందుకంటే లోపల మీకు కొన్ని కెపాసిటర్స్ ఉన్నాయి. అండ్ కెపాసిటర్ స్టోర్ హై వోల్టేజ్ ఎక్విప్మెంట్. ఇది ఏంటంటే ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ అయిపోయి దాంతో సర్క్యూటరీ మన కన్వర్ట్ అవుతుందండి. ఓకే, మీకు ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే కనుక మీకు హై కెపాసిటర్స్ ఉంటాయి లోపల. ఆ కెపాసిటర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత ఏఎల్యూ కూడా ఉంది, లాజిక్ యూనిట్ ఒకటి ఉంది. ఓకే, దాన్ని ఐసీయూ అని కూడా మనం అంటాము. సో ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ సిమిలర్ టు మైక్రోవేవ్ అండ్ వెరీ వెల్ డిజైన్డ్. ఓకే, కాబట్టి దీన్ని వాడుకుని మీకు గ్యాస్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని మీరు అధిగమించండి. మీకు ఇబ్బంది లేకుండా మీ దాదాపుగా చాలా వంటలకి మీరు ఇది వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.